ఈడు వారిని యవనస్తులను అందరిని పిలిపించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇశ్రాయేలీలో యూదులు అందరూ కలిసి వచ్చి మీ నాన్న మమ్మల్ని చాలా కష్టపెట్టాడు, ఇబ్బందులు పెట్టాడు అంటే ఇవన్నీ కూడా మన పాఠములు ఈ రోజు చెప్పుకునేవి కావు, కానీ ఈ రోజు ముందు ఉన్నటువంటి కారణాలను నేను చెబుతున్నాను. అది ఎందుకంటే ఈ రెండో రోజులు ఎన్నో అధ్యాయంటే రెండో రోజులు 14వ అధ్యాయం 11 ఉంది కదా. 14వ అధ్యాయం ముందు చూస్తే ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీకు తెలుస్తాయి. సరే అంత వివరంగా చెప్పుకొని అంత విశదపరచాలి అంటే టైం చాలా మంది, కాబట్టి నేను క్లుప్తంగానే చెప్తున్నా ఈ విషయం. ఎందుకంటే ఇది నాందిగా మాత్రమే చెప్తున్నాను దీన్ని. అయితే వాళ్ళు ఏం చేశారు, అస్సలు మీరు వాళ్ళ మాట వినవద్దు, వాళ్ళ కాడు రెట్టింపు చేస్తారు. మా నాన్న మిమ్మల్ని కొద్దిగానే కష్టపెట్టాడు, కానీ నేను ఆయన కంటే రెట్టింపు మిమ్మల్ని కష్టాలు పాలు చేస్తా. ఏంటో అంటే వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తే పారిపోయాడు. అలాంటి స్థితిలో ఉన్నవాడు రెహబాము. ఆ రెహబాము పుట్టినవాడు అబీయా. రెహబాము పుట్టినవాడు అబీయా. ఆ అబీయా కొడుకు ఈ ఆసా. అబీయా కూడా తండ్రి లాంటి వాడు కాదు, దేవుని యందు చాలా భయభక్తులు కలిగి జీవించిన వాడు అన్నమాట. అయితే మొట్టమొదటి మనం సొలొమోను గురించి కొంత చెప్పుకున్నాం. దావీదు గురించి మనకి అన్నీ కూడా తెలుసు, కానీ సొలొమోను గురించి మనం కొద్దిగానే మనకు తెలుసు, అంతగా తెలియదు. ఈ సొలొమోను మీరు ద్వితీయోపదేశకాండం చూసినట్లయితే సొలొమోను ఒక దేవాలయాన్ని కట్టించాడు కదా. ఎందుకంటే దావీదు నువ్వు దేవాలయం నాకు దేవాలయం కట్టడానికి నీకు అర్హతలేదు, ఎందుకంటే నువ్వు రక్తం చెల్లించావు, కాబట్టి ఆ వద్దు నీ కుమారుడు అయినటువంటి సొలొమోను నాకు దేవాలయం కట్టాడు. వాడి ప్రకారం ఆయన దేవాలయాన్ని కట్టించాడు, ఆయన ప్రార్థన కూడా చేశాడు. ఆ ప్రార్థన మనం చెప్పుకోవాలి, ఇంకోసారి చెప్పుకున్నాం. అయితే ఈ సొలొమోనుకి ప్రార్థన చేసినప్పుడు ఒకసారి ఏమడిగాడు, ఇంత మహాసైన్యాన్ని నేను పరిపాలించాలంటే నాకు జ్ఞానం చాలు, నాకు జ్ఞానం ఇప్పుడు చాలు, వీళ్ళని పరిపాలించడానికి ఈ ప్రజలకు నేను న్యాయం చేయడానికి నాకు జ్ఞానం ఇవ్వు అని అడిగినప్పుడు సరే దేవుడు ఏం చేశాడు అంటే ఆయన కళలోనే అడిగాడు. దేవుడు ఏం చేశాడంటే నువ్వు ఒక రాజ్యాధికారి కానీ సైన్యాన్ని కానీ లేకపోతే సంపదలు ఐశ్వర్యాన్ని కానీ ఏమీ కోరకుండా జ్ఞానం అడిగావు, కాబట్టి జ్ఞానంతో పాటు నీకు అవి కూడా అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు. అలా ఆ విధంగా చాలా జ్ఞానాన్ని సొలొమోను సంపాదించుకొని చాలా జ్ఞానవంతమైనటువంటి పరిపాలన చేశాడు. అయితే ఆ కాలంలో కంటే ముందే ఇష్మాయేలీలో అంటే ఇష్మాయేలీలు అంటే ఎవరు తెలుసు కదా. ఎవరు ఇష్మాయేలీలు అంటే ఆగరు సంతానం. ఇష్మాయేలు అంటే ఆగరు సంతానం ఎవరు, అతని పేరేంటి ఇష్మాయేలు కదా. ఆ ఇష్మాయేలు సంతతినే ఇష్మాయేలీయులు అని అంటారు. ఆ ఇష్మాయేలీలో ఇశ్రాయేలీలకు రాజు లేనప్పుడే వాళ్ళకి వాళ్ళ యొక్క వంశంలో అందరూ రాజపరిపాలనే సాగింది. అంటే ఈ యూదులు ఇశ్రాయేలు కంటే ముందే రాజపరిపాలన ఇష్మాయేలీలకి ఉందన్నమాట. అది చూసే వీళ్ళు ఏం చేశారంటే అంతకుముందు సమూయేలు, తర్వాత ఒత్నీయేలు, సంసోను ఇలాంటి న్యాయాధిపతులు ఇశ్రాయేలీని పరిపాలించారు. న్యాయాధిపతుల పరిపాలన ఉంది కానీ రాజు పరిపాలన లేదు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేశారు, మా అందరూ చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా రాజులు పరిపాలిస్తున్నారు, మాకు న్యాయాధిపతులతో రాజే కావాలి అన్నారు. ఆ రాజే కావాలంటే ప్రజల యొక్క ఇష్టాన్ని దేవుడు కూడా వ్యతిరేకించారు. సమూయేలే ఆ కాలంలో ప్రవక్తగా ఉన్నాడు. ఆ సమూయేలుకి కష్టం వేసింది, ఎందుకంటే ఆయనే న్యాయాధిపతి. వీళ్ళేంటి ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు, ఇంత రాజు కావాలనుకుంటున్నారు దేవుడితో చెప్తే సరే వాళ్ళకి రాజుని ఏర్పాటు చేద్దాం. ఫలానా ఆయన అని. ఎవరు మొట్టమొదటి రాజు? సౌలు. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలునే. అజానుబాహుడు చాలా అర్థమైనటువంటి బెన్యామీను వంశంలో ఉన్నాడు. ఆ సౌలు నువ్వు రాజుగా వీళ్ళకి ఏర్పాటు చేయి అన్నాడు. అయితే సౌలు కూడా కొంతకాలం బాగా పరిపాలించిన తర్వాత దేవుడికి వ్యతిరేకమైన మార్గం నడిస్తే సౌలును తీసివేసి దావీదును రాజుగా చేశాడు. ఆ దావీదు కొడుకే ఈ సొలొమోను. దావీదు జీవితం మనకు చాలా వరకు
ఈ దావీదు కొడుకే సొలొమోను. అయితే ఆ కాలంలో దేవుడు ఏం చేశాడంటే, మీరు ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయం 17 మీరు చూసినట్లయితే రాజులు ఎలా ఉండాలో అక్కడ దేవుడు చెప్పాడు. ఏంటి, రాజు అన్నవాడు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, విస్తారమైనటువంటి వెండి బంగారాలని సంపాదించుకోకూడదు. ఇంకేమన్నాడు? ఈ రెండే ముఖ్యమైనవి. కానీ దేవుడు ఏది చేయొద్దన్నాడు సొలొమోను అదే చేశాడు. ఏది చేయొద్దన్నాడు దేవుడు? విస్తారమైన రాజుని పెళ్లి చేసుకోకూడదు, ఎక్కువ మంది చేసుకోకూడదు, వెండి బంగారం ఎక్కువ ఆశించకూడదు. అంటే ఈ రెండు కూడా సొలొమోను చేశాడు. ఎంతమంది భార్యలు చేసుకున్నాడంటే సొలొమోను 700 మంది భార్యలు చేసుకున్నాడు. 300 మంది ఉంచుకున్నాడు. ఇప్పుడున్న భాషలో చెప్పాలంటే ఉంచుకున్నాడు అని. అంటే ఉపపత్రులుగా అతన్ని వాళ్ళని ఉంచుకున్నాడు. 700 మాత్రము వివాహం చేసుకుని చట్టరీత్యా పెళ్లి చేసుకున్నాడు. వివాహంగా పెళ్లి చేసుకున్నాడు. వివాహమే పెళ్లి. అయితే ఈ 300 మంది పేరు. ఆ 1000 మంది అక్కడ ఎందుకంటే అక్కడ మనం ఇలా చూసింది అదేంటి, అనేక మంది భార్యలు చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆయన మనసు మార్చేసి ఇతర దేవుల వైపు మళ్ళిస్తారేమో. రాజు యొక్క మనసు మార్చేసి అధికలోని భార్యలుగా చేసుకుంటే, తర్వాత వేరే అన్యుల్ని భార్యలుగా చేసుకుంటే వాళ్ళు ఈ రాజు యొక్క మనసును వేరే దేవత మీదకి మళ్ళిస్తారేమో. కాబట్టి ఎక్కువ మందిని అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు అని కూడా ఉంటుంది. దాన్ని బట్టి యెహోవా అన్నాడు అక్కడ సొలొమోను మీరే. తర్వాత ఆ కాలంలో సొలొమోను సంపాదించినంత వెండి బంగారం అసలు రాజు సంపాదించలేదు. అతను సంపాదించిన వెండి బంగారం ఆయన దగ్గరకు ఒక క్షేమ దేశం నాడు వచ్చేది కదా, ఆమె ఓడలనంటే ఆ బంగారం తీసుకొచ్చింది అక్కడ సొలొమోను దగ్గరికి వస్తారు. ఆ విధంగా విస్తారమైన బంగారాన్ని దేవుని వాటికి వ్యతిరేకంగా చేశాడు. వీళ్ళంతా మనసు మార్చుతారు కదా. మీరు కనుక చూసినట్లయితే దీనికి సరిపోయినటువంటి మాట 8వ అధ్యాయంలో ఉంటుంది. 9వ అధ్యాయం 11 చూడండి. 9వ అధ్యాయం 13 చూడండి. అది చాలు, అది కాదు. ఆయన మనసును తిప్పివేసేది అని ఉంటుంది చూడండి. 11 అది అక్కడ ముఖ్యమైన మాట ఏంటి, అక్కడ ఏమన్నాడు, అతను మనసు తిప్పివేయకున్నాడు, రాజు మనసు తిప్పివేయకున్నట్టు, మనసు వేరేగా పోకుండాన్నట్టు అతను అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు దుఃఖం మీద లేకుండా అన్య దేవతల వైపు వాళ్ళు ఆయన్ని మార్చేస్తారని, అందుకని చేసుకోకూడదని దేవుడు చెప్పాడు. అదే జరిగింది ఇక్కడ 11వ అధ్యాయం మీరు చూసినట్లయితే. ఆయన అన్ని దేవతల యొక్క దేవుళ్ళను పూజించేటువంటి స్త్రీలను పెళ్లి చేసుకోవటం వల్ల అతని భార్యలు అతని మనసును తిప్పివేసి అందులో చూడండి. అతని భార్యలు అతని మనసును తిప్పివేసేది. అందుకే అంటే ఇక్కడ ఏది వద్దంటే దేవుడు ఏది వద్దన్నాడు, సొలొమోను అదే చేశాడు. కాబట్టి అక్కడ ఏమైందంటే అతని రాజ్యాన్ని ఏం చేశాడు దేవుడు, 2 భాగాలుగా చేశాడు. అయితే నీ కాలంలో చేయను, నీ కుమారుడి కాలంలో ఈ ఇశ్రాయేలుని 2 భాగాలుగా చేస్తా. ఎందుకంటే నువ్వు నా ఆజ్ఞను మీరి నడిచావు కాబట్టి
నీ కాలంలో కాకుండా నీ కుమారుడు అయినటువంటి రెహబాబు కాలంలో వాళ్ళని విడదీస్తా. ఎలా? ఒక భాగము ఇశ్రాయేలీలు, రెండో భాగము యూదులు. ఇప్పటికీ కూడా యూదులు యేసు ప్రభువుని నమ్మరు. ఆయన ఇంకా వస్తాడు మెస్సయ్య, ఇంకా రాల మెస్సయ్య ఆయన ఇంకా రాబోతున్నాడు, వస్తాడని నమ్ముతారే కానీ వాడు యేసుక్రీస్తును నమ్మరు. అటువంటి వాడు యూదులు. ఇశ్రాయేలీలు యేసుక్రీస్తుని నమ్ముతారు. ఇలా రెండు భాగాలుగా విడిపోయారు. అప్పటి నుంచి రెహబాం తర్వాత రెహబాం కొడుకు అబియా కదా. అబియానేనా? అబియా తండ్రి లేనివాడు కాదు. దేవుని చిత్తానికి పూర్తిగా లోబడి దేవుని చిత్తానుసారమైన పరిపాలన చేసినవాడు అబియా. అతను కూడా చనిపోయిన తర్వాత అతను కొడుకున్నటువంటి ఆశ రాజ్యం పరిపాలనకి వచ్చాడు. అంటే సొలొమోనుకి ఈ ఆశ ఏమవుతాడు? మనవడా? సొలొమోనుకి ముని మనవడు. ఎందుకంటే సొలొమోను కొడుకు రెహబాము కొడుకు అబియా కొడుకు ఆశ. కాబట్టి సొలొమోనుకు ముని మనవడు, దావీదుకు ముని మనవడు. ఆ విధంగా అలా ఒకరి తర్వాత ఒకరు పరిపాలన చేస్తూ వచ్చారు. వీళ్ళు కూడా కొంతమంది రాజులు, అంటే దావీదు ఉన్నటువంటి నీతి నియమాలతో సొలొమోను లేడు అనేది మనం సొలొమోను జీవితంలో మనం చదివిన భాగంలో గ్రహిస్తాం. ఎందుకంటే రాజ్యం మీద వ్యామోహం, కామాతురత, ఈ రెండుతో సొలొమోను జీవించాడు. చాలా గర్వంగా అహంకారంగా ఉండేవాడు. ఎందుకంటే ఆయన కంటే జ్ఞానవంతుడు, నీకంటే జ్ఞానవంతుడు గొప్పడు అని అన్నాడు దేవుడు. అంత జ్ఞాని ఇప్పుడు కూడా ఆ కాలంలో ప్రపంచంలో ఎవరు కూడా లేరు. అందుకని ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఆ సొలొమోను చూడడానికి, ఆయన మాటలు వినడానికి ఎక్కడెక్కడ దేశాల నుంచి ఆయన కట్టించిన దేవాలయం చూడడానికి, అందరూ వచ్చేది ప్రార్థన చేయడానికి కూడా ఎక్కడెక్కడ దేశస్తులు వచ్చేవారు. ఇప్పుడు కూడా ఆ దేవాలయం యొక్క మహిమను గురించి విని ఇప్పుడు కూడా అందరూ వెళ్తున్నారు కదా. రకరకాల దేశాల నుండి సొలొమోను కట్టించినటువంటి యెరూషలేము దేవాలయాన్ని చూడడానికి, క్రీస్తు ప్రభు తిరిగిన ప్రదేశాలు చూడడానికి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ ఆశని గురించి మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే, ఈ ఆశ ప్రార్థన, మనకు వచ్చిన అంశం ప్రార్థనే కదా. ఆశ చేసిన ప్రార్థన అనేది మన ముఖ్యమైనటువంటి అంశం. ఆశ మీద 15 సంవత్సరాలు చాలా నీతిగా న్యాయంగా ప్రజల్ని పరిపాలించాడు. అటువంటి కాలంలో 15 సంవత్సరాల వరకు రాజ్యంలో ఎటువంటి యుద్ధాలు కానీ ఏ భయం కానీ లేకుండా ప్రజలు చాలా నిర్భయంగా జీవించారు. అయితే ఈ ఆశ దగ్గరికి ఈ ఆశ సైడ్ ఇశ్రాయేలీలు చాలా బాగా నెమ్మదిగా ఉన్నారని తెలుసుకుని ఒక దేశపురాజు, ఏ దేశపురాజు ఆయన చెప్పండి, ఏ దేశపురాజు ఆయన మీద యుద్ధానికి వచ్చాడు? కూషు దేశపు రాజు. కూషు దేశం అంటే ఏ దేశం? ఆఫ్రికా. కూషీలు అంటే నల్లగా ఉంటారు. నల్లగా ఉంటే వాడు జీవించే దేశం ఏంటి? ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికా, ఆఫ్రికా అంతా బాగా నల్లగానే ఉంటారు. మరి కూషు దేశం స్త్రీకి ఒక ఆయన చేసుకుంటాడు. ఎవరైనా ఎవరు? కూషు దేశం స్త్రీకి ఒక ఆయన చేసుకున్నాడు, ఒక నాయకుడు చేసుకున్నాడు. తన భార్య చనిపోయాక ఎవరు అతను? ఎవరు చెప్పింది? మోషే కదా. ఏం చేశాడు? భార్య చనిపోయిన తర్వాత ఆ నల్లటమాన్ని చేసుకుంటే మిరియాము అబ్రహాము కొనుక్కున్నారు. ఏంటి ఈయన పందిది, మేము మాత్రం దేవుడి సేవకులు కాదా, మేము మాత్రం ఆయన చేయలేమా, ఈ నల్లదన వారిని తీసుకొచ్చాడు చేసుకున్నాడని ఆయన మీద చదువుకున్నాడు. చదువుకొని రేపు దేవుడు విని మీరందరూ ఇక్కడ గుడారానికి రండి. అప్పుడు దేవుడు బాగా తిట్టాడు ఎవరిని? అహరోన్ని, మిరియాముని తిట్టే ఆ తిట్టినందుకు అప్పుడు మిరియాం చూస్తూ వచ్చింది. ఆ విధంగా ఈ కూషు దేశపు రాజులు ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు. వేల సైన్యంతో వచ్చాడంట కదా. 1000 సైన్యంతో వచ్చారు అన్నది చూడండి.
1000 సైన్యంతో వచ్చారు. 2 దినవృత్తాంతాలు కదరా 14 అధ్యాయం చూడండి. అది 1000 సైన్యం అంటే ఎంత సైన్యం? 1000 సైన్యం అంటే ఎంత సైన్యం? ఎంత? 10 లక్షలు. 10 లక్షలు అంటే వాళ్ళ దేశం భాష చెప్పాలంటే ఈక్వల్ టు 1 మిలియన్. 1 మిలియన్. మిలియన్ అంటే 10 లక్షలు. 1000 ఇంటూ 1000. 1000 ఇంటూ 1000 10,000. 10,000 10 లక్షలు. అది 10 లక్షల సైన్యంతో ఈ ఆసా మీదకి కూర్చు దేశం రాజు యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఏంటి? ఏం ప్రార్థన చేశారమ్మా? యెహోవా ఈ గొప్ప సైన్యమును ఎదిరించుటకు బలము లేని వారికి సహాయం చేయు. నీవు తప్ప వేరే ఎవరు, నీవు తప్ప ఎవరు లేరు. యెహోవా మా దేవ మాకు సహాయం చేయి. నేను మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను. నీ నామం బట్టి ఈ సైన్యం మీదకి బయలుదేరి వచ్చున్నాను. నరమాత్రం నీ మీద జయమును 6 పాయింట్స్తో ఇక్కడ ఈ ఆశ ప్రార్థన చేశాడు. మొట్టమొదటి ఏంటి? నీకన్నా ఈ సైన్యాన్ని గెలిచడానికి బలము లేని వారికి సహాయం చేయడానికి ఎవరు కూడా లేరు. మా దేవా మాకు సహాయం చేయి. నేను నిన్నే మేము నమ్ముకొని ఉన్నాము. తర్వాత నీ నామను బట్టి ఈ సైన్యము నువ్వు ఎదిరించడానికి బయలుదేరి ఉన్నాము. తర్వాత నరమాతులను నీ పైన జయమయ్యకము మాకు సహాయము చేయము. ఇది ఆశ చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? విన్నాడా? విని ఏం చేశాడు? ఆ సైన్యం అంతటిని కూడా మొత్తేశాడు. మొత్తినప్పుడు వాళ్ళు పారిపోతుంటే ఈ ఇశ్రాయేలీలు ఈ యూదులు వాళ్ళకి తరిమి వాళ్ళ సమస్తమైనటువంటి సంపదను వీళ్ళు దోచుకున్నారు. ఆ విధంగా ఆశ రాజ్యాన్ని పరిపాలించాడు. 35 సంవత్సరాలు ఏ లోటు లేకుండా రాజ్య పరిపాలన చేశాడు. ఎందుకని చేశాడు? దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టి. యెహోవా దేవుడి మీద విశ్వాసంతో ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి, వినయంతో. ఆయనకు గర్వం కానీ అహంకారం కానీ ఉన్నట్టు లేదు ఎప్పటి వరకు కూడా. తర్వాత రాజులు అన్న వాళ్ళకి మీరు 20 గ్రంథం 9వ అధ్యాయం చూడండి. చివర 20వ గ్రంథం 9వ అధ్యాయం చివరి చూడండి. జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన సౌర్యం బట్టి చెప్పకూడదు. ఐశ్వర్యుడు తన శూర్యం బట్టి అది చెప్పకూడదు. వాడు దేనిని బట్టి అత్యంచాలి? భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి పరిశీలనగా నన్ను తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. ఉంటుంది కదా అది. అంటే జ్ఞానం ఉన్నదని, నేను జ్ఞానవంతుడని, నేను గొప్ప రాజునని, లేకపోతే నాకు ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, అందం ఉంది, ఇవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి నాకంటే ఈ లోకంలో శూరుడు ఎవడు లేడని మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదు. దేనిని బట్టి మనం అతిశయించాలంటే దేవుడిని ఎరిగి ఉండటాన్ని బట్టి, దేవుణ్ణి పరిశీలనగా మనం గ్రహించడాన్ని బట్టి, దేవుని యొక్క మహిమ
ప్రభావం మనం తెలుసుకుంటుని బట్టి నాకు దేవుని ఎలా జ్ఞానం ఉంది అని మనం అనుకోవచ్చు. దాన్ని బట్టి దేవుని యొక్క మహిమను బట్టి అతిశించాలి. కానీ ఈ లోకంలో ఉన్న మన సంపదను చూసి, మన ఐశ్వర్యం చూసి, మన యొక్క గొప్ప స్థితిని చూసి మనం ఎప్పుడు కూడా అతిశయింపకూడదు. ఓర్పుతో సహనంతో రాజైన వాడు ఉన్నప్పుడే అతని రాజ్యము వృద్ధిలోకి వస్తుంది. అప్పుడు రాజే కాదు, మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే సహనం కలిగి ఉంటామో, ఓర్పు కలిగి ఉంటామో, మన జీవితం ఎప్పుడు కూడా ధన్యవంతమే అవుతుంది. కష్టం లేకుండా ఏ మనిషి ఉండదు, ఏ కుటుంబం కష్టం లేకుండా ఉండదు. ఏదో ఒక బాధ ప్రతి మనిషికి ఏదో యొక్క ఇబ్బందులు కలుగుతుంటే, వ్యాధులు కానీ, బాధలు కానీ, శోధనలు కానీ, శత్రువుల భయములు కానీ, ఏదో ఒకటి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడికైనా ఏదో ఒక కష్టం వస్తూనే ఉంది. ఇప్పుడు అంబానీకి కొన్ని కోట్లు మిలియన్లు ఆస్తి ఉంది. కానీ ఆయన రెండో కొడుకు సంగతి తెలుసా మీకు? ఏంటి రెండో సంగతి? రెండో కొడుకు సంగతి ఏమో నాకు కూడా పెద్ద తెలియదు, విన్నాను. ఏసీ అనేది పడదు. ఇంకా ఏంటి ఇప్పుడున్న విషయాలు అవి. ఏ విషయం కూడా అతనికి సరిపడదు. ఏ విషయం కూడా అతనికి అంటే ఒక మొక్కలో చెప్పాలంటే ఏది కూడా అతనికి సరిపడదు. అటువంటి స్థితిలో అంబానీ కొడుకు ఉన్నారు. ఎంత ప్రపంచంలో ఉన్న 10 మంది సంపన్నుల్లో అంబానీ కూడా ఒకడు. అటువంటి అతని కుమారుడికి ఇటువంటి స్థితి ఉన్నప్పుడు మనం సామాన్యం కదా, మనకెంత మనమెంత అంతే కదా. కాబట్టి దేని విషయంలో కూడా మనం చెప్పకూడదు, దేని విషయం కూడా మనం గర్వించకూడదు. ఎంతో ఓర్పుతో సహనంతో ఉండాలి అని ఈ ఎక్కడ కూడా పౌలు గారు కూడా రాసిన పత్రికలో ఉంటుంది. ఓర్పు గొప్ప పాపం నుండి మనిషిని కాపాడుతుంది అని. ఓర్పు గొప్ప పాపం నుండి మనిషిని రక్షిస్తుంది అంటే ఒక మనిషి జీవనానికి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా కూడా తనకు ఎప్పటి నుంచో చేసిన సహాయం చేసినటువంటి దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. ఆయన ద్వారానే మనము గెలుపు పొందాలి అనేటువంటి బలమైన నిశ్చయంతో మనిషి ఉండాలి తప్ప కష్టం వచ్చిందని ఇటు అటు కూడా బెదరకూడదు, చెదరకూడదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక పాస్టర్ గారు ఒక దారిలో వెళ్తున్నాడు. ఆ దారిలో వెళ్తుంటే ఆ దారిలో ఒక అతను బాగా తాగేసి ఒక గిటార్ తీసుకుని వాయిస్తా పాటలు పాడతా, పూర్తి పాటలు పాడతా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆ వీధంతా కూడా తిరుగుతూ ఉంటే ఆ కుటుంబంలో వాళ్ళు కూడా అతని కేకలకి, ఆ పాటలకి భరించలేనటువంటి స్థితిలో ఉండాలి. ఆ దాన్నే పాటలు వెళ్తున్నారు. ఏంటయ్యా ఈ విధంగా చేస్తున్నావు, ఇది పద్ధతేనా? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో నువ్వు ఆలోచించావా? ఏంటి పని అంటే ఆ తాగిపోతే ఏం చేశాడంటే ఆ గిటార్ తీసుకుని ఆ పాటగారి తల మీద ఒకటిచ్చాడంట. ఆ గిటార్ అంతా ఎంత దెబ్బ కొడితే గిటార్ ముక్కలు అయిపోయిందంట. ఆ పాటగారి తలపడి రక్తం దారగా కారుతున్నా కూడా ఏగుతాడు. అతను ఏమీ అనుకోకుండా అతను మాట్లాడకుండా పాటగారు వెళ్ళిపోయాడు. పాటగారి ఒక ఋషి అనుకోండి, ఒక సన్యాసి, ఒక హిందూ సన్యాసి అనుకోండి. క్రైస్తవులు అంటే మనం బైబిల్ చదువుతున్నట్టు ఓర్పు ఎలా ఉందో ఏంటంటే మరి హిందువులు మరి వాళ్ళ పురాణాల్లో ఓర్పు గురించి ఉందో లేదో నాకు తెలియదు.
అతను ఒక ఋషి ఆ విధంగా వెళ్తే సరే రెండో రోజు తెల్లారి ఆ ఋషిలో ఏం చేసిందట, పొద్దున్న ఒక తన దగ్గర ఉన్న పనివాడికి ఒక స్వీట్ బాక్స్, కొన్ని డబ్బులు, తర్వాత ఇంకేంటి ఇవన్నీ పంపించాడు. పంపించి ఆయనకి నన్ను గుడ్డినటువంటి అతనికి ఇచ్చేదండి అని పంపిస్తే అతను ఏం చేసాడంట, తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకొచ్చి ఇస్తే అందులో కూడా ఒక ఉత్తరం రాసి పెట్టాడంట. ఏమని రాసి పెట్టాడంటే, మరి నా తల బదలు కొట్టావు కదా, నా తల బదలు కొట్టినందుకు నాకేం కోపం లేదు, బాధ లేదు. నువ్వు చక్కగా గిటార్ వారికి పాట పాడతావు కదా, నీ గిటార్ బదులైపోతే నాకు చాలా వేదనగా ఉంది, కాబట్టి ఈ డబ్బులు పంపిస్తున్నాను. ఇంత డబ్బులు కూడా పంపించాడు. ఈ డబ్బులు పంపిస్తున్నాను, ఈ డబ్బులతో నువ్వు గిటార్ కొట్టుకుని ఎప్పటిలాగే పాటలు పాడుకుంటూ నాకేం బాధ లేదు, జరుగుతారంటే నేను హాస్పిటల్కి వెళ్ళి మందు ఇచ్చుకున్నాను, ఏం బాధ లేదు. మరి స్వీట్ ఎందుకు ఇచ్చాడట, ఎందుకు ఇచ్చాడు మీ ఊహించామండి. స్వీట్ ఎందుకు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడంటే నిన్నంతా నీ నోటి నుండి బండపుంతులే వచ్చాయి, అదంతా విషయమే. నీ నోటి నుండి చాటి వారిని దూషిస్తూ అనరాని మాటలు బండపుంతులు తిట్టావు కాబట్టి అవన్నీ చేదే, మనుషుని బాధ పెట్టే చేదు కాబట్టి నీ నోరు తీపి చేయాలని ఈ స్వీట్ పంపిస్తాను, కాబట్టి ఈ స్వీట్ తిను అని ఉత్తరం కూడా రాసింది. అందుకే ఎందుకంటే ఇతరులను బాధ పెడుతూ మనం జీవించకూడదు, నీ మీద నాకైతే ఏ బాధ లేదు అని రాసేది. ఇక మీద నువ్వు జాగ్రత్త పడమని రాస్తే ఆ ఉత్తరం అతను పదే చదివి అతను తన మనసు మార్చుకొని గొప్ప భక్తుడైపోయాడు. నా బాధ నేను చేసిన హింస వల్లే కదా అతను తలపగలిగింది, అయినా నన్ను ఒక్క మాట అనుకుంటా నాకు కొనుక్కోమని గిటార్ కొనుక్కోమని డబ్బులు పంపించాడు, ఈ స్వీట్ పంపించాడు, కాబట్టి ఒక్క మాట నన్ను అనలేదు. అంత గొప్ప స్థితిలో ఉన్న అతను కూడా అనుకుని అతని మనసు మార్చుకుని ఆ తర్వాత తనే గొప్ప ఓర్పు కలిగినటువంటి దైవ భక్తుడుగా మారిపోయాడు. ఆ విధంగా ఓర్పు అనేది ఒక మనిషిని మార్చడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక సైన్యాన్ని మార్చడానికి, ఒక రాజు హృదయాన్ని మార్చడానికి, ఒక మనిషి యొక్క ప్రవర్తన మార్చడానికి ఓర్పు కూడా సహాయపడుతుంది. ఆ ఓర్పు అనేది లేకే ఈ సొలొమోను తన భార్యలు ఏది చెప్తే అది ఏం చేశాడు, చేశాడు. విగ్రహారాధనకి మొదలెట్టాడు. ఎంత గొప్ప రాజు, ప్రపంచమంతా పేరుతున్నటువంటి రాజు చేతులెత్తి దేవుడికి, అయ్యా నీ సహాయం లేకుండా నేను పరిపాలించే నాకు జ్ఞానం ఇవ్వు అన్నప్పుడు ఆ సమస్తమైన సంపద దేవుడి చేత పొందుకొని కూడా ఆ భార్యల యొక్క వేదకు వాళ్ళు పూజించేటువంటి అదే దేవతని తప్పకుండా మాట విని చేయాల్సి వచ్చి తను కూడా ఏం చేశాడు, బలిపీఠాన్ని కూడా దేవతను కట్టించాడు. దేవతలు ఏమిటో దేవత వల్ల పూజ చేసి చివరికి చెడిపోయాడు. అందుకే సొలొమోను సామెతలో రాస్తాడు కదా. తర్వాత సొలొమోను రాసిన ఏమిటి, ప్రసంగి చదివారని ఎప్పుడన్నా మనిషి జీవితం యొక్క విలువలన్నీ కూడా ప్రసంగిలో ఉంటాయి. ఎంత అద్భుతమో అంటే ఎంత తాత్కాలికమైందో మనిషి ప్రాణం అనేది ఈ ప్రసంగి చదవడం వల్ల మనకి వస్తూ ఉంటుంది. దేవుడు వాక్యం ఇస్తాడు. ప్రసంగి దేవుడు మనిషికి చాలా బుద్ధి జ్ఞానం అనుగ్రహించాడు. విపరీతమైనటువంటి అత్యధికమైనటువంటి బుద్ధిని జ్ఞానాన్ని అనుగ్రహించాడు. కానీ దేవుడు చేసేటువంటి పనులని పరిశీలనగా తెలుసుకోవడానికి ఆ జ్ఞానం చాలు. దేవుడు ఎంత ఉన్నతమైన జ్ఞానం పెట్టినా కూడా ఆయన పనులను గ్రహించడానికి, ఆయన యొక్క మేధావితనాన్ని తెలుసుకోవడానికి, ఆయన చేసే క్రియల్ని అద్భుతాన్ని గ్రహించడానికి దేవుడు ఇచ్చినట్టు మనిషికి ఇచ్చిన జ్ఞానం ఎంత మాత్రము దేవుని జ్ఞానంతో సరిపోదు. కాబట్టి మనం అతిశయించడం అనవసరం. ఓర్పును కలిగి ఉండి దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడే మనం ఏదైనా సరే ఆయన ద్వారా పొందుకోగలము. ఎంత కష్టంలో ఉన్నా మనము దేవుడిని ప్రార్థించినప్పుడు మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడు సహాయం చేస్తాడు? మనం నిత్యం దేవుడిని ప్రార్థిస్తున్నాము, ప్రార్థించినప్పుడల్లా మనకు సహాయం చేస్తాడా? మనం ఆయన చిత్తానుసారంగా ఎప్పుడైతే జీవిస్తామో ఆయనకి మాటి మాటికి తడవు చేయకుండా, విసుక్కోకుండా, ఓర్పుతో ఎప్పుడు ఆయనను మనం ప్రార్థిస్తామో అప్పుడే మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆయన మార్గంలో నడిచినప్పుడు, ఆయన చిత్తానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు ఆయన మనకి అనుకూలమైనటువంటి ఉపయోగాన్ని అనుగ్రహిస్తాడు. అయితే
ఆ విధంగానే యాస నడిచాడు. 35 సంవత్సరాలు దేవునికి విధేయుడుగా నడిచాడు. దేవాలయానికి చాలా పనులు చేయించాడు, చాలా పట్టణాలు కట్టించాడు. ఆ విధంగా వాళ్ళ నాన్నే 8 పట్టణాలు, కొత్త పట్టణాలు కట్టించాడు. అవి వాటన్నింటినీ కూడా ఈ ఆశ అనుభవించాడు. తర్వాత వాటిని రిపేర్లు అవన్నీ చేసి అన్ని విధాలుగా కూడా గొప్పవాడుగా 35 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఏం చేశాడంటే వేరే రాజు యుద్ధానికి వచ్చాడు. ఏంటి ఆ రాజు పేరు? మారేష అనేటువంటి ప్రదేశం వరకు కూడా సైన్యాన్ని తీసుకొచ్చాడు. మారేష అనే ప్రదేశం వరకు. ఆయన పేరు ఏంటి? ఆయన పేరు ఎవరు? మొట్టమొదట జనకు అని ఆయన కూర్చుని వచ్చాడు అనుకున్నాం కదా. ఈ రెండోసారి ఎవరు దండేసి వచ్చింది? పయేష. ఆయన పేరేంటి? పయేష అనే రాజు ఆయనకి యుద్ధానికి వచ్చాడు. మొట్టమొదటిసారి మారేష అనే ప్రదేశంలో, ఇప్పుడు రెండోసారి కాదు. అయితే ఇప్పుడు ఈ ఆశ దేవునికి సహాయం అడగల దేవుణ్ణి. అప్పుడైతే దేవుని సహాయం అడిగాడు. ఏమని? ఇంత గొప్ప సైన్యాన్ని ఓడించడానికి బలం లేని వారికి సహాయం చేసేవాడు నువ్వు తప్పెవరు లేరు. మనం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం, మూడోసారి చెప్తున్నాం. ఎవరు కూడా లేదు. మా అయ్యా నిన్నే మేము నమ్ముకున్నాం, మాకు సహాయం చెయ్యి, నువ్వే మా దేవుడు, నిన్నే మేము నమ్ముకున్నాం. ఇంత గొప్ప సైన్యాన్ని జయించడానికి నీ మీద ఆశ పెట్టుకునే, నీ మీద నమ్మకంతో వెళ్ళే చేయడానికి వచ్చావు. నరమాతుడికి నువ్వు జయము ఇవ్వకు, అనుగ్రహించుకు, పొందనీయకు అని ఆ ప్రార్థన చేసాడు కదా. ఇప్పుడైతే ఏం చేస్తున్నాడంటే తను కూడా దేవుడు చాలా బంగారం వెండి పోగు చేసి దేవాలయంలో ఉంచాడు. తను పోగు చేసినటువంటి ఆ వెండి బంగారాన్ని తీసుకుని ఏం చేశాడంటే సిరియా రాజు దగ్గర పంపించాడు. సిరియా రాజు పేరు బెన్హదదు. ఆ బెన్హదదు దగ్గరికి పంపించి ఏమన్నాడు? ఆ రాజుకు ఈ రాజుకు బాగా స్నేహం, ఆ బైషాకు బెన్హదదుకు మంచి స్నేహం. కాబట్టి నేను నీకు ఇది పంపిస్తున్నాను. వీటిని తీసుకుని నువ్వు అతనితో స్నేహంగా ఉంటావు కదా, అతన్ని రానీయకు, అతను యుద్ధానికి రానీయకుండా చేయదు, నువ్వు వాళ్ళకి సహాయం చెయ్యొద్దు అన్నాడు. అన్నప్పుడు ఈ బెన్హదదు కూడా అంగీకరించి యుద్ధం చేయడానికి రాకుండా మానేశాడు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి? మొదటిసారి ఎవరి సహాయాన్ని కోరుకున్నాడు? దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. రెండోసారి ఏం చేశాడు? మానవ సహాయాన్ని ఆశించాడు. అంతకుముందు ఈ దేవుడే వాళ్ళని మొత్తేసి ఎక్కడెక్కడే కోరేస్తే వాళ్ళ సంపదంతా దోచుకొచ్చుకొని ఉన్నతంగా ఉన్నటువంటి ఈసారి అక్కడ సంపాదించుకొచ్చిన బంగారం వెండి ఆలయంలో మొత్తం పంపించేసాడు పెద్దది. సరే మారండి యుద్ధంతో రామన్నారు. సరిపోయింది. తర్వాత ఒక ప్రవక్తనే దేవుడు పంపించాడు. ఎవరు అతని పేరు? హనానీని పంపించాడు. హనానీ ఏమన్నాడు? చదవండమ్మా. ఏమన్నాడు? అది ఏమన్నాడు? నీవు యెహోవాను నమ్ముకుని ఆయన మీదకి, నీ మీదకి యుద్ధం వచ్చిన వాళ్ళకి జయించడానికి సహాయాన్ని ఎవరి దగ్గర కోరావు? దేవుని దగ్గర కోరావు. దేవుడు సహాయం చేసినందువల్ల వాళ్ళు అంత గొప్ప సైన్యంతో వచ్చినా కూడా వాళ్ళని దేవుడు మొత్తినందువల్ల వాళ్ళు పారిపోయారు. వాళ్ళ సంపదంతా నువ్వు దోచుకున్నావు. కానీ ఈసారి ఈ విధంగా చేసేవే, దేవుడిని నమ్ముకోకుండా ఈసారి చేసావు కదా. అయితే ఏమన్నాడు? దేవుడు ఎలాంటి వాడంట? తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. అంటే ఎవరు తనను ఆశ్రయిస్తారు, ఎవరు తన కొరకు ప్రార్థన చేస్తారు, ఎవరు తనని నీవే తప్ప మాకు ఆధారం లేదయ్యా అని ఎవరు వేడుకుంటారో వాళ్ళకు సహాయం చేయడానికి
యెహోవా కనుదృష్టి లోకమంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ నన్ను ప్రార్థిస్తున్నారా, ఎవరిని సహాయం కోరుతున్నారా, ఎవరు నన్ను అడుగుతున్నారు, నా దగ్గర ఎవరు పోరాడుతున్నారు అని లోకమంతా కూడా యెహోవా కన్నులు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన నమ్ముకోకుండా నువ్వు మనుషుల్ని నమ్ముకున్నావు. కాబట్టి ఏమంటే చెప్పండి, నీ జీవితం అంతా కూడా ఇక యుద్ధాలే. నువ్వు దేవుణ్ణి నమ్మకుండా, నీకు సహాయం చేసిన ఒకప్పుడు నువ్వు నమ్మిన దేవుణ్ణి నమ్మకుండా నీ సొంత ఆలోచనతో ఈ పని చేయి కూడుకున్నావు. కాబట్టి దేవుని సహాయం నీకు రాదు. ఇక నుంచి అన్నీ కూడా యుద్ధాలే. చుట్టూ ఉన్న శత్రులంతా కూడా నీ మీదకి యుద్ధానికి వస్తారు అని అలానే దేవుని యొక్క మాటగా చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సరే, అతను ఆ విధంగా దేవుని మాట చెప్పినందుకు కూడా అతన్ని శిక్షించాడు. ఆ తర్వాత అతని కాలంలో 39 ఒక్కటి ముఖ్యం మనకి ఏంటి, తనకి రాజ్యం అంతటికి కష్టం వచ్చిన ఆయన దేవుని సహాయాన్ని కోరలేదు. తర్వాత తన శరీరానికే కష్టం వచ్చింది, అయినా కూడా దేవుని సహాయం కోరడా? ఏం చేశాడు? దేవుని దగ్గరికి వెళ్ళరా, వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే వైద్యుడు ఇచ్చినటువంటి మందులకి అది జబ్బు తగ్గిందా? తగ్గల. ఎందుకంటే ఇక్కడ 2 చోట్ల కూడా ఆయన యెహోవా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి, ఆయన విశ్వాసం ఉంచాలి. మనం కూడా ఏదన్నా కష్టం వచ్చినప్పుడు వెంటనే సరిపోవాలి, మన కోరిక వెంటనే తీరాలి అని ఆశిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఈ బిడ్డ సహిస్తుందా లేదా, నేను పెట్టిన కష్టాన్ని ఓర్చుకుంటుందా లేదా అని ఒక్కొక్కసారి దేవుడు కూడా పరీక్షించవచ్చు. అబ్రహామును పరీక్షించినట్టు అబ్రహాము శోధించినట్టు మనల్ని కూడా శోధించవచ్చు. ఎందుకంటే నిర్దోషమైన హృదయంతో పూర్ణమైన మనసుతో ఆయన వేడుకున్నప్పుడు, ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఈ చిన్న చిన్న శోధనలో మనకు ఇవ్వవచ్చు. అదే మనం గ్రహించి, అమ్మో ఇన్నిసార్లు చేసిన దేవుడు మనకు ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, నేనేం చేశాను, ఏం పాపం చేశాను, నేను చాలా నీతిగా బ్రతుకుతున్నానే, దేవుడు ఎందుకు నా సహాయం చేయట్లేదు? చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా గొప్ప స్థితిలో ఉన్నారు. మా దేవుడు ప్రార్థన వాళ్ళంతా కూడా గొప్ప స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎటువంటి బ్రతుకున్నా ఐశ్వర్యంతో ఘనతతో ఉన్నారు. మరి దేవుడు ఉన్నప్పుడు మనకెందుకు ఎన్ని కష్టాలు అని చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మన ఎల్ల దేవుని ఉద్దేశం వేరు, దేవుడి చిత్తం వేరు. సహిస్తుందా లేదా, ఓర్చుకుంటుందా లేదా, నన్ను నమ్ముతుందా లేదా, నా ఎలా విశ్వాసం సడలిపోతుందా ఏమిటో ఇతనికి అని ఎప్పుడు కూడా ఆయన కన్ను దృష్టి మన మీదే ఉంటుంది. సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటూనే ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చిందని మన ప్రార్థన ఆగిపోకూడదు, మన ఆలోచన దేవుడి నుండి తొలగిపోకూడదు. ఎందుకంటే రెట్టింపు ఘనతనే మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడేమో. రెట్టింపు ఘనతను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. విషయాలు కూడా ఆ మాట ఉంటుంది ఒక చోట, నేను రెట్టింపు ఘనత చేయడానికే నేను ఇలా జాప్యం చేస్తున్నాను, యాక్షన్ చేస్తున్నాను అని ఉంటుంది. అట్లా దేవుని కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి తప్ప ఎప్పుడు కూడా తొందరపడకూడదు, బాధపడకూడదు. ఇంత కృప కొరకు ఎదురు చూస్తూ ఎటువంటి నింద దేవుని మీద వేయనటువంటి వ్యక్తి ఎవరు 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 యోబు. యోబు అంతటి ఓర్పు సహనం గల వారు బైబిల్లో మనకి ఎక్కడ లేదు. ఓర్పు సహనం, దేవుణ్ణి ఎట్టి పరిస్థితులు కూడా నిందించడు, ఎంతో ఊర్చుకుంటాడు. ఇక్కడ కూడా ఆశ, ఈ ఒక్కసారి దేవుని నేను ఆధారపడితే ఆయన నాకు సహాయం చేసేడే అనేటువంటి ఆలోచన ఆయనకు రాదా. మనుషుల్ని నమ్ముకున్నాడు. ఇప్పుడు మనుషులు నమ్మకం కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు, రాజును నమ్మకం కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు అని మన ఎక్కడ ఉంది అది కీర్తనలో 116 అధ్యాయంలో ఉంటుంది. ఈ 116 అధ్యాయమే బైబిల్ అంతట్లో మధ్య ఉన్న అధ్యాయం. ఈ బైబిల్ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నావు వాటన్నిటిలో మధ్య ఉన్న అధ్యాయం ఈ వాక్యమే.
యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును నమ్మకం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి అలా ఈ ఆశ యెహోవాను ఆశ్రయించడానికి మొదటిసారి ఆశ్రయించినట్టు ఆయన ఇన్ని పరిపాలనలో ఏంటంటే తన శక్తిని నమ్ముకున్నాడు, దేవుడు చేసిన మైలను మర్చిపోయాడు. తన ఆలోచన ఘనమైంది అనుకున్నాడు, నేను రాజును కదా అని అనుకున్నాడు. కానీ ఇక్కడ ఆయన ఉద్దేశం నెరవేరలేదు. దేవుడి చిత్తానికి ఎప్పుడైతే తాను అప్పగించుకోలేదు, తన జనాన్ని అప్పగించలేదు, అప్పుడే దేవుడు అతనికి శిక్షను కలుగజేయడానికి, యుద్ధాన్ని కలిగించడానికి ఆయన సిద్ధమయ్యాడు దేవుడు. ఆ విధంగా మనము ఎప్పటికప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలి? ఏ కష్టం వచ్చినా మనం నమ్ముకున్న దేవుని మీదే ఆధారపడాలి. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితులు ఎదురైనా, కష్టమైన ఇబ్బందులైనా, మనకంటే మన శత్రువులు ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా మనం ఎప్పుడు కూడా మనకి దేవుని మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. అదే ఈ ఆశా జీవితం చూస్తుంటే మనకి తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎన్నో వస్తాయి, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ దేవుణ్ణి నమ్ముకోవాలా? దేవుణ్ణి నమ్ముకోవాలి. ఒక రాజు గారు అట్లా ప్రయాణం చేస్తున్నారంట. జనం నన్ను గురించి ఏమనుకుంటున్నారు, ఏంటో తెలుసుకున్నారు. ఒక ఊరు వెళ్తే అక్కడ బాగా ఒక గుడి ఉందంట. గుడి నిండా భక్తులే ఉన్నారంట గుడినంట. తర్వాత ఆయన ఏదో చెప్తున్నాడు, ఊళ్ళో ఉన్న ఆయన వీళ్ళు ఎంతో భక్తితో శ్రద్ధతో వింటున్నారు. అంతకుముందు ఒక విషయం మర్చిపోయారు. ఈయన ఒక గుడి దగ్గరికి వెళ్తే ఎటువంటి పరిస్థితుల్లోనైనా నువ్వు బాగా పరిపాలన చేస్తున్నావు దేశాన్ని, కానీ నీ దేశంలో దేవుని యొక్క భయభక్తులు ఏర్పాటు కలగడానికి నీ ప్రజలు అందరూ నీతిగానే ఉన్నా దేవుని నామాన్ని స్మరించాలి, దేవుణ్ణి పూజించాలి. కాబట్టి ప్రతి ఊళ్ళో కూడా ఒక దేవాలయం కట్టించు అని రుచిగా చెప్పాడంట రాజుగారు. రాజు అయితే కట్టిస్తే ప్రజలందరూ దేవుని నమ్ముతారా? తప్పకుండా నమ్ముతారు. ఎందుకు నమ్మరు? తప్పకుండా నమ్ముతారు అని ఆయన చెప్పాడంట. సరే, ఈయన ఎప్పుడు ఎంతవరకు నిజం చూద్దాం. దేవాలయం కట్టించిన మాతన ప్రజలు ఆ దేవాలయం పూజాదిత్య మాట నమ్మేస్తారా? చూద్దాం ఏం జరుగుతుందో, దేశోచ్చారం చేద్దాం, ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరుగుతాయేమో అని చూసి దేశ సంచారణ మొదలిస్తే ఒక ఊరు వెళ్ళాడంట. ఒక ఊరు వెళ్తే ఒక ఊరిలో అదే ఇప్పుడు చెప్పిన జనం నిండుగా ఉన్నారు. వాళ్ళ మధ్యకి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తారా? దైవభక్తితో ఉన్నారు. మనిషికి ఒక వెండి బంగారు నాణ్యం ఇస్తా, మీకు ₹1 ఇస్తా, మీరు తీసుకోండి, ఇంత బాగా దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు అని అన్నాడు. ఒక్క మనిషి రాజుగారి దగ్గర నుంచి ₹1 తీసుకోలేదు. ₹1 ఆయన దగ్గరికి వచ్చి అసలు ఎవరు కూడా రాలేదంట. డబ్బులు ఇస్తానంటే కూడా ఇక్కడ రావట్లేదు, ఏంటి రెండంటే ఎవరూ రాలేదంట. ఆ రాజుగారు కూడా తీసుకుని ఆయన కూడా ఎవరూ తీసుకోలేదు. అప్పుడు అనుకున్నాడు, మా వెండి బంగారం కూడా వీళ్ళు ఆశించట్లేదు, దేవుని అంటే ఇంత భక్తిగా ఉన్నారు అంటే దేవుని మీద వీళ్ళకి ఎంత నమ్మకమా, ఎంత విశ్వాసమా అనుకుని వెళ్ళిపోయాడు. అలా ఇంకొక ఊరు వెళ్ళినప్పుడు ఆ ఇంకొక ఊళ్ళో కూడా జనం ఉన్నారంట. ఊళ్ళోనే గుడి దగ్గరే ఉన్నారు. వెళ్తే మీరు నా దగ్గరికి వస్తే ఎంత భక్తితో ఉన్నారు, మీకు ఒక వెండి నాణ్యం, ఒక బంగారు నాణ్యం ఇస్తాను రండి అంటే గుంపులుగా వెళ్ళిపోయారంట. గుంపులుగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఆ దేవాలయం చూస్తే ఆ విధంగా ఉంది, ఇక్కడ చూస్తే ఈ విధంగా ఉంది. కాబట్టి గుళ్ళు కట్టించిన వాటి మీద నమ్మకంగా ఉన్నవాళ్ళు తప్పకుండా దేవుని విశ్వాసం ఉంచుతారు. విశ్వాసం లేని వాడు ఎక్కడున్నా అంతే. ఈ లోకాశంలో పడిపోయిన వాళ్ళకి దేవుడి మీద విశ్వాసం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం ఉంటుంది కాబట్టి దేవుడే మమ్మల్ని పోషిస్తారు. ఈ దేవుడిని ఆశించడము, మాకు సంపదలు ఐశ్వర్యాలు లెక్క, మా కష్టాచిత మాకుంది, నువ్వు ఉచితంగా ఇచ్చే నీ బంగారు నీ వెండి మాకు అక్కడేమో వాడు చేయడం. కానీ ఇక్కడ ఈ లోకాశంతో నిండిపోయిన వాళ్ళు మాత్రం ఏమన్నారు, ఎగబడ్డారంటే గుంపులుగా వచ్చి ఆ రాజుగారి మీద పడ్డారు. కాబట్టి దేవాలయం అనేది ప్రతి ఊళ్ళో అవసరమే. దేవుడిని ప్రార్థించడం, దేవుని వద్ద వరాలు పొందుకోవటం, దేవుని చేత జీవింపబడటం అనేది గొప్ప విషయం. కాబట్టి ప్రతి ఊళ్ళో దేవాలయం కట్టాల్సిందే. కృషి చెప్పింది మంచి మాట అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. ఎందుకు? దేవుని మీద నమ్మకంతో, ఓర్పుతో, విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ విధంగా ఉన్నారు. వీళ్ళు కూడా మారవచ్చు.
మారవచ్చు. అయితే ఇక్కడ మన బైబిల్లో మనకు చెప్తలేదు. ఆశ దేవుణ్ణి నమ్ముకునే ఆయన దేవుని చిత్తానుసారంగా నడుస్తూ అన్ని దేవతలు మడిపెట్టాలి పొడగొట్టి అవన్నీ చేస్తుంటే ఇప్పుడు యూదులు ఇశ్రాయేలు 2 భాగాలు అయిపోయాయని చెప్పాం కదా. అక్కడ ఉన్న ఇశ్రాయేలు కూడా ఈ ఆశ చేసే మంచి పనులు దేవుని యొక్క భయభక్తులు చూసి ఇశ్రాయేలు కూడా యూదులకు వచ్చి కలిసిపోయారంట. యూదులకు వచ్చి కలిసిపోయి వీళ్ళతో పాటు దేవునికి లోబడి బ్రతకడం నేర్చుకుంటే అక్కడ ఆ కాలంలో ఇశ్రాయేలుని ఎప్పుడు పరిపాలిస్తున్నారు? యెరొబాము పరిపాలిస్తున్నాడు. సార్ యెరొబాము పరిపాలిస్తున్నాడు. ఆ యెరొబాము ఏం చేశాడు? ఇశ్రాయేలు అందరితో వెళ్ళిపోతే వాడు ఇక్కడ దేవుడు బలిపీఠాలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి కాబట్టి యెరూషలేం దేవాలయం ఉంది, అనేక చోట్ల దేవుడు బలిపీఠాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అక్కడ కనుక వెళ్తే మనకంటూ ఇశ్రాయేలీలు మిగలరు, నాకంటూ రాజ్యం అంటూ ఉండదని ఈ ఇశ్రాయేలీలు యూదా దేశంలో పోకుండా ఒక రామ అనే పట్టణాన్ని కట్టిస్తున్నాడు. అప్పుడు దాన్ని చూసి అంటే ఇశ్రాయేలు అవతల పోకుండా ఆ విధంగా అడ్డుకున్నా కూడా చాలామంది ఇశ్రాయేలీలు యూదా దేశం వెళ్ళిపోయి అక్కడ దేవుడి చిత్తానుసారంగా బ్రతకడం ప్రారంభించారు. ఆ విధంగా మనము మన ప్రవర్తన చూసినప్పుడు అనేక మంది క్రైస్తవులుగా మారవచ్చు. వాళ్ళు కూడా ఓర్పుతో సహనంతో జీవిస్తే ఈ లోకంలో మనం అనేక మేలు పొందుకోగలమని ఆ కాలంలో ఎలాంటి ప్రజలు ఉన్నారో ఈ కాలంలో కూడా అలాంటి ప్రజలే ఉన్నారు. దానికి ఎటువంటి సందేహం లేదు, మార్పు అనేది లేదు. అప్పుడు ఉన్నటువంటి కోపం, ఆవేశం అన్ని అవలక్షణాలు ఈ కాలంలో కూడా ఉన్నాయి. కానీ వాటినన్నిటినీ కూడా ఓర్పుతో సహనంతో మనం జయించినప్పుడే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక్క దేవుణ్ణి మనము ఆశ్రయించాలి. ఒక యెహోవా దేవుణ్ణి, యేసు ప్రభువును మాత్రమే మనము అంగీకరించాలి. కానీ నాణ్యాన్ని అనేక దేవుణ్ణి పూజించకూడదు అని ఈ ఆశ యొక్క జీవితాన్ని బట్టి మనం నేర్చుకుంటాం. కాబట్టి మనం కూడా దేవుణ్ణి అన్ని కోరుకుంటాం. మనం ఏమనుకుంటామంటే సాధారణ నేను అనుకుంటా, ఏదన్నా రోగం వచ్చినా ఏదన్నా చేసినా నేనేదో తప్పు చేసిన దేవుడికి నన్ను శిక్ష వేస్తాడు, తప్పకుండా నేను మాత్రం అదే ఆలోచిస్తాను. మీరేమని అనుకోండి. అది ఒక నా జీవితంలో ఒక ఉదాహరణగా ఉంది. నేను దాదాపు ఒక 50 ఏళ్ళ కిందట ఒక ఆమె నేను కబుర్లో కూర కోసం వచ్చింది. కూర కోసం వస్తే ఈమె కూర అయితే ఇప్పుడు సాయంకాలం చచ్చినట్టు ఉండాలి. నేను ఎక్కడ కూరేను ఏదమ్మా అని చెప్పి ఆమెతో నాకు మాట్లాడు లోపలికి వస్తే కుక్క తింటూ డబ్బు ఎక్కడ వచ్చి మాట్లాడు కుక్క తింటూ ఇంకా మరి ఏం చేస్తా. అలాంటి సంఘటనలు 2-3 జరిగింది. అందుకని ఎవరన్నా నేను ఏదన్నా అడిగినప్పుడు నిజం రాని లేదను ఉన్నదే లేకుండా చూసేది. ఎందుకంటే ఏ అనర్థం వస్తుందో అనేటువంటి భయం నాకు ఆ 2-3 సంఘటనల వల్ల నేను అలవర్చుకున్నాను. అది తొందరపడి సారాలు అవన్నీ కూడా మన యొక్క ఏది కూడా మన గుణాన్ని నిర్ణయించేది ఏంటి? మన చేతలే, మన మాటలే, మన చేతలే మన యొక్క ప్రవర్తనని నిర్ణయిస్తాయి. కాబట్టి మన నోరు, మన చేతలంటే చేసే పనులే, మన నడవడిక, మనం నడిచే విధానం అంటే కాలినడక కాదు. మన జీవన విధానం ఎలా ఉంటుందో మన జీవితం కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవునికి చిత్తానుసారంగా జీవితం జీవిస్తామో కొన్ని కష్టాలు వచ్చినా వాటి అవే పోతాయి. కానీ ఆ కష్టాల టైంలో మనము ఓర్పు వహించాలి. మనం ఎవరైతే నమ్ముకున్నామో ఆ దేవుణ్ణే తుది వరకు, మన ప్రాణాంతం వరకు కూడా ఆ దేవుని వల్ల మనకున్న విశ్వాసం అనేది పోకూడదు. ఆయన వల్లే మనం అనేకమైన మేలు పొందుకోవాలి అనేది ఈ ఆశా జీవితాన్ని బట్టి మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే దేవుడు విసర్జించాడో అప్పటి నుంచి అతని జీవితంలో కష్టాలు నష్టాలు వచ్చినాయి. 38 సంవత్సరాల వరకు చాలా బాగా ప్రజలు పరిపాలించాడు. 39వ సంవత్సరం నుండి ఎప్పుడైతే దేవుడు విసర్జించాడో అప్పుడే తన జీవితం కూడా అంతమైపోయింది. అనారోగ్యాలు పాలైంది. ఆ అనారోగ్యమైన స్థితిలో కూడా దేవుణ్ణి అంగీకరించకుండా తన చిత్తానుసారంగా జీవించాడు. కాబట్టి తొందరగా చనిపోవడానికి కూడా పరిస్థితులు సహాయపడింది. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా మనం నమ్ముకున్న దేవుణ్ణి వదలకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్పుతో వాటిని సహించాలి, జయించాలి తప్ప భయపడకూడదు, వెనుదిరిగి పోకూడదు. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడి బ్రతకడానికి అలవాటు చేసుకున్నాము. ఎందుకంటే 9 గంటల లోపు ముగించమన్నారు అయ్యగారు.
ఇప్పుడు మనకి దేవువాక్యం చాలా ఉంది కాబట్టి మనం వచ్చింది చెప్పడం అనేది కాదు. టైం అనేది ఉంది. ఖచ్చితంగా 40 నిమిషాలు చెప్పాలి. ఆ 40 నిమిషాల తర్వాత 9 లోపు మనం ఇంటికి వెళ్ళిపోవాలి. అందుకని నేను ఈ 45 నిమిషాలే చెప్పాను. ఇంతగా ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించుకోవాలి. రోజుకి దయచేసి ఇద్దరు ప్రార్థన చేద్దాం. రోజుకి ఇద్దరు తప్పనిసరిగా మనం ప్రార్థన చేయాలి. ఈ 40 రోజుల్లో ప్రతి